నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. చంద్రబాబుని రేపో మాపో అరెస్ట్ చేస్తారా? చేసే అవకాశాలు ఉన్నాయా? వ్యవస్థలను అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్న వైసీపీ ప్రభుత్వం సూచనల మేరకు లేదా అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందా? వేసే అవకాశాలు ఉన్నాయా? ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల నేపథ్యంలో 118 కోట్ల రూపాయలకు లెక్క తేలని 118 కోట్ల రూపాయల వ్యవహారంలో మీరెందుకు సమాధానం ఇవ్వరు అంటూ ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు సంబంధించిన వార్తా కథనం ఆగస్టు 4న హిందుస్థాన్ టైమ్స్లో ప్రచురితమైంది. రైట్, కిందటి ఏడాది ఆయనకి సెప్టెంబర్లోనే నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఏదో చెప్పి తప్పించుకున్నారని సకల శాఖ మంత్రి సజ్జల ఆరోపించారు. తప్పించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన ఏదో వివరణ ఇచ్చుంటారు. ఆ వివరణ ఏమి ఇచ్చారో తెలుసుకోకుండా ఆయన తప్పించుకున్నారని అంటంలో అర్థం లేదు. ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి, పాలక వైసీపీ ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినవాడు, ఒకప్పుడు మరి జాతీయ రాజకీయాల్ని పూర్తిగా ప్రభావితం చేసిన వ్యక్తి. సో ఇన్ని అర్హతలు ఉన్న ఒక నాయకుడు ఈరోజు 118 కోట్ల రూపాయలకి లెక్క చెప్పలేదని, లెక్క చెప్పకుండా ఉండటం కోసం తప్పించుకోవాలని చూస్తున్నారంటంలో అర్థం లేదు. ఎనీహో, ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు ఈరోజు వ్యక్తం చేసిన తన సందేహంలో వ్యవహారాన్ని మాత్రం మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. ఆయన మాట్లాడేప్పుడు ఒక్కసారి ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆయన కళ్ళల్లో చాలా స్పష్టంగా అనుమానం కనిపించింది. ఆ అరెస్టు ఇంతవరకు ఎప్పుడు చంద్రబాబు అలా మాట్లాడలేదు. తనను అరెస్ట్ చేస్తారేమో, ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా అనే మాటలు రాలేదు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చెప్పడం కోసం ఆయన చేసిన ప్రయత్నం. నోటీసులు ఇస్తారు, వీళ్ళు సమాధానాలు ఇస్తారు, లీగల్ టీమ్స్ ఉంటాయి, అలాగే దానికి సంబంధించిన ఆడిటర్స్ ఉంటారు. ఆ లెక్కలు నిజంగా తేలకపోతే అది ఎందుకోసం, ఏ నిమిత్తం ఖర్చు పెట్టారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, రూపాయి లోపలికి ఎలా వచ్చింది, రూపాయి బయటికి ఎలా పోయింది అన్నీ కూడా చెప్పడానికి వాళ్ళ వ్యవస్థలు చాలా బలంగానే ఉన్నాయి. రెండోది, కరెక్ట్గా ఈ ఎన్నికల సమయంలోనే ఇటువంటి ముప్పిరి గొంటం మనకి కొత్త ఏం కాదు. ఇప్పటికే చూస్తున్నాం. ఫైబర్ గ్రిడ్ వ్యవహారం ఒకటి చూస్తున్నాం. అలాగే ఇంకొక స్కామ్ విషయంలో కూడా లోకేష్ పేరుని చేర్చి ఆయన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా ఒకటి చూసాం. ఇప్పుడు ఇది మూడోది, ఐటీ శాఖ. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నేరుగా చేసేది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకొని చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం. ఒకటి స్పష్టం, ఇది రాజకీయ క్రీడ, అందులో డౌట్ ఏం లేదు. మోదీ ప్రభుత్వం బ్యాలెన్స్ చూసుకుంటోంది. రేపొద్దున ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంటు ఎన్నికల సమయంలో, ఎవరిని తమ పక్కకు చేర్చుకోవాలి. ఆయన్ని పిలిపించారు, మాట్లాడారు. జేపీ నడ్డాతో మాట్లాడిన సమయంలోనే 2 నెలల క్రితం అమిత్ షా కూడా కూర్చున్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం తాను ఏవో 4-5 మాటలు మాట్లాడొచ్చానని చంద్రబాబు చెప్పారు. ఆ విషయం పక్కన పెడితే ఆయన ఆ రోజు అడిగిందేంటి, మీ సాయం కావాలని అడిగారు బీజేపీ వాళ్ళు. దానికి కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఈయనకు అంగీకారం కాలేదు, మౌనంగా బయటకు వచ్చారు. తర్వాత అంతర్గతంగా జరుగుతున్న సమావేశాలు, టెలికాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు పదే పదే తమ నాయకత్వాన్ని, సెకండ్ రంగ్ లీడర్షిప్ని, వారి ద్వారా కార్యకర్తల్ని అడుగుతున్నారు. మనం బీజేపీతో వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? భిన్నాభిప్రాయాలు వస్తాయి, సహజం. కొందరు వెళ్ళొచ్చని, కొందరు వెళ్ళకూడదని. ఆయన డెమోక్రటిక్గా వెళ్తారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరిని అడుగుతున్నారు టెలికాన్ఫరెన్స్లో. వెళ్తే మనకు వనగూరేది ఏంటి, వెళ్ళిన సందర్భాల్లో మనం ఎలా నష్టపోయామనే విషయం చాలామంది నాయకులు ఆయనకు గుర్తు చేశారు. ఒక్క విషయం ఇక్కడ మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 9 ఏళ్ల పాటు కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా కాపాడుతూ వచ్చిందో అలా కాపాడుతూ పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. 95లో తన మీద పడిన ఒక అపప్రదని చెరిపేసుకోవడానికి ఆయన పడుతున్న కష్టానికి ఆయన పార్టీ నాయకుల్లో ఎంతమంది మద్దతుగా నిలిచారో ఒక్కసారి వాళ్ళు విశ్లేషించుకోవాలి. కష్టమో, నష్టమో, సుఖమో, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందో తండ్రి కొడుకులు ఇద్దరే మోస్తున్నారు. ఒక పక్క ఈయన ప్రాజెక్టుల పోరుబాట, మరో పక్క ఆయన యువగళం, కుమారుడు యువగళం. 2000 కిలోమీటర్లు దాటిన తర్వాత లోకేష్ యువగళంలో వచ్చిన ట్రమెండస్ చేంజ్, ఒక మ్యాగ్నోనిమస్ చేంజ్ వీ కెన్ సే. ఆ డిక్షన్లో కానీ, చెప్పే తీరులో కానీ, చెప్పాలనుకున్న మాటల్లో కానీ, ఆ పంచ్ డైలాగ్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇది చాలదా? అతనిలో పరిణితి వచ్చింది. అతని మీద రకరకాల ముద్రలు వేసి మనకు తెలియంది కాదు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని, రాష్ట్ర స్థాయిలో, తెలుగు రాష్ట్రాల స్థాయిలో లోకేష్ని ట్రోల్ చేసినంతగా బహుశా ఏ నాయకుల్ని దేశంలో ట్రోల్ చేసిన సందర్భం లేదు. తట్టుకొని నిలబడ్డారు లోకేష్. రైట్, ఎక్కడ తనకి ఓటమి వచ్చిందో అక్కడే గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడే ప్రజలతో మమేకం అవుతున్నారు. అది ఆయన విధానం. ఒక చదువుకొని సంస్కారవంతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యువకుడికి
వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం అవసరం లేదు. జనాలకు తెలుసు ఉండే తేడాని ఆయన స్పష్టంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఆవిష్కరిస్తున్నారు. రైట్. తెలుగుదేశం 2 నెగటివ్ టైటిల్స్తో జనంలోకి వెళ్ళినప్పుడు వచ్చిన ఇబ్బంది నుంచి ఓవర్కమ్ చేయడానికి నాయుడు గారి ప్రాజెక్టుల పోరుబాట ఒకసారి చూడండి. అదే ఆయన సబ్జెక్టు. ఆయన చాలా అత్యంత ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్ ఇరిగేషన్ డెవలప్మెంటు. ఎందుకంటే బేసిక్గా ఆయన డెవలప్మెంట్ మోడల్ని భారతదేశానికి పరిచయం చేసిన ముఖ్యమంత్రి. సో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, జరగబోయేదేంటి, తామెంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత దుర్వినియోగం అవుతుంది, అవన్నీ చెప్పుకుంటూ ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ ఆయన ఒక వాతావరణాన్ని, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. సహజంగానే అది వైసీపీకి కంటగింపుగా ఉంటుంది. ఒకసారి కనుక మనం చూస్తే ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్న తరుణంలో జనం పూర్తిగా తెలుగుదేశం చీఫ్ ఆయన చెప్తున్న మాటలు, ఆయన మాటలు చెప్పట్లా, లెక్కలేసి లెక్కలు చూపించి చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ఇంత వ్యయమైంది, ఈ ప్రాజెక్టుకి ఇంతవరకే పని అయింది, మేము ఇంత చేశాము, వీళ్ళు ఇంత చేశారు, ఇంత దుర్వినియోగం అయింది, మేము ఉంటే ఇది పూర్తయ్యేది అని చెప్పి మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం డీటెయిల్స్గా చెప్తూ వస్తున్నారు. మరి జనానికి ఇది ఎక్కుతుంది కదా. ఎక్కినప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక రకంగా నాయుడు గారిని ఉక్కిరి బిక్కిరి చేయాలి. చేస్తూ వస్తున్నారు. చేసినంత మాత్రాన ఆయన ఏం సఫికేషన్ ఫీల్ కారు. 74 ఏళ్ల వయసులో ఇవాళ మరి ఆ వయసులో ఉన్న నాయకులు ఎవరు? మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో చాలామంది నాయకులు ఉన్నారు. పక్కన అంబులెన్స్లో పెట్టుకుని తిరుగుతుంటారు. ఈయనకు అవసరం లేదు. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఎకసెక్కాలు ఆడుతున్నారు కదా, అపహాస్యాలు ఆడుతున్నారు కదా, హాస్యకాలు ఆడుతున్నారు కదా, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆయన ఏ లెక్క అడిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు మతిమరుపు ఉందేమో, మీకు లెక్కల్లో తప్పులు చేస్తారేమో, ఆయన చెయ్యరు చాలా క్లియర్గా. సో 118 కోట్ల రూపాయలు షాపూర్జీ పల్లంజీ కాంట్రాక్టర్లు ఇచ్చినందుకు గాను వారి నుంచి వచ్చిన ముడుపులు, ఐటీ శాఖ లేవనెత్తిన అభియోగాలు. రైట్. దానికి వీళ్ళ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు సమాధానాలు ఇస్తారు, లీగల్ టీమ్స్ ఆడిటర్స్ సమాధానాలు ఇస్తారు. కన్విన్స్ కాకపోతే ఐటీ మరోసారి పిలుస్తుంది. మరి మన మీద ఎన్ని ఉన్నాయి అవి కూడా లెక్కేసుకోవాలి ఒకసారి. ఆయన ఇందాక మాట్లాడుతూ నాయుడు గారు ఇంకో మాట చెప్పారు. 26 ఎంక్వైరీలు వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన మీద. ఏమైంది? ఏదైనా ఒక్కటన్నా తేలిందా? ఆ విషయం కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఒక విషయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బేలతనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అది పార్టీ క్యాడర్స్కి తెలుసు, లీడర్స్కి తెలుసు. కానీ వాస్తవాలు తెలియటం కోసమని ఆయన అలాగా మాట్లాడారు. అలాగే అనంతపురంలో పర్యటనలో ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అనేది దుమారం రేగింది. సహజంగానే వైసీపీ అనుకూల మీడియా, వైసీపీకి అనుకూలంగా మారిన మీడియా, ఒకప్పుడు మరి తెలుగుదేశం నభూతో నభవిష్యత్ అని ప్రస్తుతించిన మీడియా ఒకటి ఉంది. ఇవాళ అనుకూలంగా మారిన తర్వాత వాళ్ళు అదే అంశాన్ని పదే పదే చెబుతూ బహుశా ఆయన భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిన వాళ్ళు దర్జాగా పోతుంటే ఇదేదో లెక్క తెలియని 118 కోట్ల రూపాయలకు సంబంధించిన ఐటీ వాళ్ళు సహజం, వాళ్ళు రెగ్యులర్గా చేసే వ్యవహారమే నోటీసులు సర్వ్ చేయటం, సమాధానాలు ఇవ్వటం. దాన్నేం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏ ప్రాజెక్టులో అయినా ఆయన సమయంలో పోలవరంలో జరిగిన 77% డెవలప్మెంట్, తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిన 77% డెవలప్మెంట్కి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఎవ్రీ మండే ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి ఆయన చేసిన రివ్యూలు గుర్తు తెచ్చుకోండి. అది ఒక మెగా ప్రాజెక్ట్. అది పూర్తయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో, సంకల్పంతో పొరపచ్చాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాట్లాడారు, కొట్లాడారు, సరిపోలేదు, బయటకు వచ్చారు, ధర్మ పోరాటం చేశారు. తప్ప రాష్ట్ర ప్రయోజనం గురించి ధర్మ పోరాటం చేస్తే తప్ప ఆయనకి ఆ సమయంలో మరి మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేస్తే, మిగిలిన ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తే తప్ప? ఒకసారి ఆలోచించండి. అంటే ఎలాంటివి జరుగుతున్నాయి, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తనకి నోటీసులు ఇచ్చారు, రేపో మాపో అరెస్ట్ చేస్తారు. ఆ భయం లేదా ఆ సందేహం ఆయన వ్యక్తం చేశారని కాసేపు అనుకుందాం. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏం జరుగుతోంది? పోలీస్ యంత్రాంగం అంతా ఇప్పటికి కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఒకళ్ళు కూడా అసలు సరైన ఫిర్యాదులు తీసుకునే వ్యవస్థ లేదు. అసలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయట్లేదు. కేసు తీసుకుంటే కదా ఎఫ్ఐఆర్ని, కేసులే తీసుకోవట్లేదు. సో లా అండ్ ఆర్డర్ డిటీరేట్ అయిపోయింది. అలాగే మిగిలిన అంశాలు, డెవలప్మెంట్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఆ రోజు 4.5 ఏళ్ల క్రితం నాయుడు గారు ఎక్కడ ఆపారో అక్కడే ఉంది. ఆ తర్వాత ప్రోగ్రెస్ లేదు. అమరావతిలో నిర్మాణాల వ్యవహారం లేదు. రాజధాని ప్రాంత రైతుల సమస్యల్ని మాట్లాడేవాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏ విషయమన్నా ఎత్తితే ఎంబడే దాడికి దిగుతుంటే ఎక్కడి నుంచి కదలాలి తెలుగుదేశం శ్రేణులనే భయం వచ్చిన సందర్భంలో వాళ్ళ కోసం వాళ్ళ దన్నుగా
ఈరోజు యువగళం నడుస్తుంది ఒకవైపు, మరోవైపు ఈయన ప్రాజెక్టులో పోరుబాట నడుస్తుంది. అలాగే ఇది ఇన్సెసెంట్గా నడుస్తుంది, ఆయనేమి ఆపరు. ఒక వారియరు ఒక ఎదురు దెబ్బ తగిలిందే కాసేపు జస్ట్ ఆ కొద్ది క్షణాలు లిప్తపాటు కాలం ఆగుతాడేమో, బట్ యోధుడు ముందుకెళ్ళేవాడే. నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నారు. ఒకటి, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వ్యవస్థల భుజాల మించి తుపాకులు పేలిస్తే భయపడే రకం కాదు ఆయన. 74 years స్టిల్ యంగ్.